హైడ్రా మేము కూల్చలేదంటుంది కానీ సరే హైడ్రా కూల్చిందో మున్సిపల్ అధికారులు కూల్చిర్రో లేకపోతే గ్రామ పంచాయతీ కూల్చిందో ఎవరో ఒకరు మొత్తానికైతే గవర్నమెంట్ అది అక్రమ కట్టడంగా తేల్చి ఆ అక్రమ కట్టడాన్ని కూల్చేసింది. ఎట్లా కూల్చిరంటే దాదాపు ఒక 18 జిలిటన్ స్టిక్స్ డిటోనేటర్స్ డిటోనేటర్స్ అవన్నీ పెట్టి దాదాపు ఒక 18 పెట్టి ఆ బిల్డింగ్ని కూల్చేసారు. మనం ఆ దృశ్యాలు చూసినాం. ఒక 5-6 రోజుల కింద ఇది జరిగింది. ఆ కూల్చివేతల సందర్భంగా దాదాపు ఒక 2 కిలోల రాయి, ఆల్మోస్ట్ ఒక 2 కేజీల రాయి పైకి ఎగిరి గోపాల్ తలకి బలమైన గాయం చేసింది. గోపాల్ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ కాదు అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు నేనున్న ఏజీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. లోపల ఆ స్కాల్ప్కి కొంత క్రాక్ వచ్చింది. సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం అంటే గోపాల్ మాట్లాడలేకపోతున్నాడు. సరే మాట రావడం కొంత ఆలస్యం జరగవచ్చు, మరి డాక్టర్స్ ఇంకొంత సమయం పడుతుందని చెప్తున్నారు. తనకు వినబడుతున్నది, అర్థమవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తే జరిగింది అని చెప్తున్నాడు. దానికి సంబంధించిన విషయాన్ని మనకి చేతుల ద్వారా చూపిస్తున్నాడు. కానీ చెప్పాలనుకునేది చెప్పలేకపోతున్నాడు, మాట వస్తలేదు. సో డాక్టర్స్ మెరుగైన వైద్యం అందిస్తున్నారా లేదా అన్నది మరి డాక్టర్సే చెప్పాలి. ఏది ఏమైనా ఇప్పటివరకు కలెక్టర్ వచ్చిందంటున్నారు అండ్ మిగతా ఎవరో అధికారులు వచ్చిరని అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి రావాలి ఇక్కడికి. ఎందుకంటే ఇది ప్రభుత్వ విధి నిర్వహణలో అతను ఉండి గాయపడ్డాడు అండ్ మీరు చేసిన దీనికి ఆయన గాయపడ్డాడు. అండ్ నాకు ఇంకా అనుమానం ఏంటంటే అసలు బ్లాస్టింగ్ జరిగేటప్పుడు ఎంత దూరంలో మనుషులు ఉండాలి, ఎంత దూరంలో ఉండకూడదు, ఎన్ని డిటోనేటర్స్ ఎన్ని జిలిటన్ స్టిక్స్ పెట్టి అక్కడ బ్లాస్టింగ్ జరిగింది, ఇది సరైన పద్ధతిలో జరిగిందా, ఎవరికి ఈ కాంట్రాక్ట్ అప్పగించారు, ఎంతమంది పోలీసులు ఉందో ఇన్వాల్వ్ అయినారు, ఆ పోలీసు ఉన్నతాధికారి ఎవరు దీనికి బాధ్యత వహించిండు, మరి దీనికి ఎంక్వైరీ జరగాలి కదా. ఏం ఎంక్వైరీకి ఆదేశించారు ఇప్పటివరకు? ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు, అదొకటి మన ముందు కనిపిస్తున్నది. హోంగార్డ్ అండి ఆయన. 25వ తారీఖు దాకా వాళ్ళకి జీతాలు రావు. 10 సంవత్సరాలుగా వాళ్ళ జీవితాలు ఎంత దారుణంగా తయారైనాయంటే తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్ చేసుడు దేవుడు ఎరుగు. ఉన్న జీతం కూడా వాళ్ళకి సరైన టైంకి రాదు. మొన్న నెల జీతం కూడా 25వ తారీఖు వచ్చిందట. మేము గవర్నమెంట్ ఉద్యోగులకి 1వ తారీఖు వేస్తున్నామని చెప్తున్నారు కదా చాలా గట్టిగా. మరి హోంగార్డులకి ఎందుకు 1వ తారీఖు జీతం రాదు? అందరికంటే ఎక్కువగా పనిచేసేది హోంగార్డులు, కానిస్టేబుల్ కింద ఉన్న వీళ్ళు పనిచేస్తేనే లా అండ్ ఆర్డర్ ఉంటుంది. సో గోపాల్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా. అంటే తను ఏమైనా మాట్లాడుతున్నాడా, సిచ్యువేషన్ ఏంటి అన్నది. సో తనైతే జనరల్ వార్డ్కి తీసుకొచ్చారు. తన రూమ్లో తను ఉన్నాడు, ఆ హాస్పిటల్ రూమ్లోనే. ఐసీయూ నుంచి నిన్న ఇక్కడికి షిఫ్ట్ చేశారు. సో నేనేమంటున్నా అంటే బాధ్యతగా ముఖ్యమంత్రి రావాలి, కలెక్టర్ రావాలి, కన్సర్న్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి దగ్గరే హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి ఆయన రావాలి, హోమ్ సెక్రటరీతో సహా అందరూ వచ్చి ఆ కుటుంబానికి ఏం చేస్తారు. ఇప్పుడు ఆయన పనిచేయడం అంత ఈజీ కాదు, మరి ఆ కుటుంబానికి ఏంటి? ఆ కుటుంబానికి తక్షణ నష్టపరిహారం కింద ఏమైనా ఇచ్చిర్రా? నిర్మలా జగ్గారెడ్డి గారు వచ్చారు, హాస్పిటల్లో ₹1,00,000 కట్టిరు అంటున్నారు. ఇది కాదు కదా. ఏం నష్టపరిహారం ఆ కుటుంబానికి ఇచ్చారు మీరు? రేపొద్దున నెల దాటితే మళ్ళీ జీతం రావాలి, ఆ కుటుంబం గడవాలి. పరిస్థితి ఏంటి? ఈ టాబ్లెట్స్ ఎవరు, ఈ మందులు కానీ మెడిసిన్స్ కానీ మళ్ళీ ఈ ఫాలోఅప్ ఎవరు చేస్తారు ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత? వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వండి దయచేసి. సో ఒకసారి గోపాల్తో మనం మాట్లాడదాం. ఆయన భార్య కూడా ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా కానిస్టేబుల్ అట. బాగున్నావా బ్రదర్? బాగున్నావా? ఓకే. మాట్లాడానికి వస్తలేదా? వస్తలేదు. ఓకే. గుర్తుందా? అంత గుర్తుందా? గుర్తుంది. పడిపోయినావు. ఓకే. ఇప్పుడు అది బ్లాస్టింగ్ జరిగిన ప్లేస్కి ఎంత దూరంలో ఉన్నావు? ఆ బిల్డింగ్ అంత దూరంలో. ఇంకా తర్వాత ఏం తెలియలే ఇక మీకు? ఎక్కడ తగిలింది? రాయి తగిలింది గుర్తుందా? ఇక్కడ తగిలిపోయింది. ఓకే. మీరు సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా అక్కడ? లేవు. డైరెక్ట్ అవి పెట్టేసి బ్లాస్ట్ చేసేసి. ఏం కాదు, సెట్ అవుతుంది. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు, ఏం సెట్ అవుతుంది. సో మీ ఫ్యామిలీ ఏమున్నా అది గవర్నమెంట్ చూసుకోవాలి, మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఓకే. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలేనా? ఇద్దరు అబ్బాయిలే? ఒక బాబు ఒక పాప. ఇద్దరు పాపలా?
ఇద్దరు బాబులే. ఓకే ఓకే ఓకే. ఏమవుతుందట? చేతులు అట్లా అయిపోతుంది. ఏం కాదు టెన్షన్ పడకు. ఓకే, టెన్షన్ పడకు. సో కొంచెం సఫర్ అవుతున్నారు, ఇంకా దాని నుంచి బయటపడాలి. ఏదేమైనా మన ముందైతే ఉన్నాడు గోపాల్. ఆ గోపాల్ ట్రీట్మెంటు ఇదంతా కూడా ప్రభుత్వం బాధ్యత. మనం కూడా ఇది ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉంది.